అందరికీ నమస్కారం. శుక్రవారం పవర్ ఏంటో మీకు తెలుసా? హిందువులు ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ముస్లిమ్స్ జుమా నమాజ్ చేసుకుంటారు. క్రిస్టియన్స్ ఈ రోజున ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కానీ ఎందుకు తెలుసా? శుక్రవారం రోజున సంపదను, అదృష్టాన్ని, విజయాన్ని ఆకర్షించే ఎనర్జీ అత్యంత బలంగా ఉంటుంది. ఈరోజు మనం చేసే చిన్న పూజ కూడా డబ్బు ప్రవాహాన్ని పెంచుతుందని శాస్త్రం చెబుతుంది. అలాగే శుక్రవారం చేసే ప్రార్థనలకు డబ్బు ప్రవాహాన్ని పెంచే శక్తి కలిగి ఉంటుంది. ఈ వీడియోలో శుక్రవారం యొక్క పవిత్ర శక్తి ఏమిటి, ఎందుకు అన్ని మతాలలో ఈరోజు ప్రత్యేకమైందో, మరియు శుక్రవారం రోజున చేసేటటువంటి డబ్బు పెరిగే సాధనలు ఏమిటో క్లియర్గా చెబుతాను. మిస్ అవ్వకుండా చివరి వరకు వీడియో చూడండి. సనాతన ధర్మంలో శుక్రవారం లక్ష్మీదేవి రోజు. అంతేకాదు, ఈ రోజున సంపద ద్వారాలు తెరుచుకుంటాయి అని పురాణాలు చెబుతున్నాయి. ఇస్లాంలో శుక్రవారం జుమా అని పిలుస్తారు. ఈరోజు చేసిన నమాజ్కు 70 రెట్లు ఎక్కువ పుణ్యం లభిస్తుంది అంటారు. క్రిస్టియన్ సంప్రదాయంలో కూడా శుక్రవారమే పవిత్ర దినం, డే ఆఫ్ బ్లెస్సింగ్స్గా ఈ రోజును పరిగణిస్తారు. 3 మతాల్లో ఒకేసారి శుక్రవారం పవిత్రంగా ఉండటం చిన్న విషయం కాదు. ఇది శుక్రవారం రోజున ప్రకృతిలో, గ్రహాల్లో, ఎనర్జీలో ఒక ప్రత్యేక కంపనం ఉందని సూచిస్తుంది. శుక్రవారం రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు, పరిహారాలు చేస్తే డబ్బుకు లోటు ఉండదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, ఆర్థికవేత్తలు, జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అందులో మొట్టమొదటిగా చేయవలసిన పరిహారం నెంబర్ 1, శుక్రవారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని పూజా గదిలో ఒక క్రొత్త నాణెం ఉంచండి. ఆ నాణెం ముందు లక్ష్మీదేవికి దీపం వెలిగించండి. మీ ఆర్థిక సమస్యలు, కష్టాలు మొత్తం ఆమెకు చెప్పండి. ఈరోజు చేసిన ప్రార్థన 10 రెట్లు వేగంగా ఫలిస్తుంది అని జ్యోతిష్య నిపుణులు, ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. దీపం ఆరిన తర్వాత ఆ నాణెం చుట్టూ ఎర్రటి వస్త్రం కట్టి మీ దగ్గర ఉంచుకోండి. ఇది డబ్బు నిల్వ, ఆర్థిక శాంతి, ఆకస్మిక సంపద, ఈ 3 శక్తులను యాక్టివేట్ చేస్తుంది. పరిహారం నెంబర్ 2, వేప చెట్టుకు నీరు, దుర్గాదేవి ఆశీస్సులు. శుక్రవారం వేప చెట్టుకు నీళ్లు పోయడం వల్ల దుర్గాదేవి శక్తి మీ ఇంటిని కాపాడుతుంది. దీనివల్ల ఇంట్లో ఆనందం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, గ్రహదోషాలు తగ్గుతాయి. ఇది చిన్న పరిహారం, ప్రభావం మాత్రం చాలా పెద్దది. పరిహారం నెంబర్ 3, నెయ్యి దీపం మరియు హనుమాన్ చాలీసా. శుక్రవారం సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించండి. దీనివల్ల మానసిక శక్తి పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, డబ్బు ఆగిపోవడం, అడ్డంకులు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం మరియు హనుమంతుడి రక్షణ ఇవి కలిసి ఆర్థిక స్థితిని బలపరుస్తాయి. పరిహారం నెంబర్ 4, చీమలకు ఆహారం. పనులు ఫాస్ట్ స్టార్ట్ అవుతాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రవారం చీమలకు ఆహారం పెట్టడం వల్ల మీ గ్రహస్థితి బలపడుతుంది. దీనివల్ల నిలిచిపోయిన పనులు తిరిగి మొదలవుతాయి, అడ్డంకులు తొలగిపోతాయి, అదృష్టం పెరుగుతుంది. చిన్న పని కానీ ఫలితం మాత్రం భారీగా వస్తుంది. శుక్రవారం రోజు పవిత్రం, సంపదను ఆకర్షించే రోజు, అదృష్టం తిరిగే రోజు. ఈ పరిహారాలను నమ్మకంతో చేయండి. లక్ష్మీదేవి ఆశీస్సులతో డబ్బు, శాంతి, శ్రేయస్సు మీ ఇంటికి వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.